మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నియోజకవర్గం అంటేనే ఒక వెనుకబాటు తరానికి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం. కుప్పం నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల టైంలో ఆయన చేసిన అభివృద్ధి ఒక ఎత్తు, ఇప్పుడు చేసినది ఒక. అప్పుడు మనం బేసిక్గా ఫౌండేషన్ లాగా మొత్తం చేసాం, కానీ ఈరోజు టేకాఫ్ అవుతుంది. అద్భుతమైన కంపెనీ, ఎవరు ఊహించని రీతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్స్, మన ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే మాదిరి, రాకెట్లు విడిభాగాలు తయారు చేసే మాదిరి అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా కుప్పం వస్తున్నాయి. అవన్నీ కూడా గౌరవనీయులు మన పిడి అడగారు వివరాలుగా తెలియజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా తన నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలని ఆయన ఒక మార్గదర్శిగా తీసుకోవడం, దాని గురించి ఎప్పుడు ఆలోచించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుప్పంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఇంకా కూడా 7,000 మందికి పైన బంగారు కుటుంబాలను కూడా వాళ్ళు దత్తత తీసుకొని అనేది ఇది ఒక పెద్ద కార్యక్రమంగా అవుతున్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. సంజీవని అనే పేరు కూడా ఆయన పెట్టి పదే దాని గురించి చెప్తున్నారు. ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ టాటా కన్సల్టెన్సీ వాళ్ళు, అదేవిధంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ కలిసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆయనకు చాలా ఇష్టమైన కార్యక్రమాలు ఈరోజు 2 కార్యక్రమాలు. ఒకటి సంజీవని, రెండవది P4 అంటే బంగారు కుటుంబాలకు సంబంధించి. సో అంత కమిట్మెంట్తో ఎక్కడున్నా కానీ కుప్పం గురించి కనీసం ఒక అర్ధగంట సేపు అయినా ఆయన ప్రతిరోజు ఆలోచన చేసే పద్ధతిలో ముందుకు పోతున్నామని తెలియజేస్తూ, ఇప్పుడు రాబోయే విజిట్ ఆయన యాక్చువల్గా 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో అంద్రినీవా అనేది మనకు ఎన్నో రోజుల నుంచి మనం కలలు కంటున్నటువంటి ప్రాజెక్ట్. అది ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి వస్తూ ఎంత పచ్చి మోసం, ప్రజలకు ఎంత మోసం చేశారనేది ఇప్పుడు మనకు కరెక్ట్గా కనబడుతుంది. కానీ ఈరోజు నిజం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇచ్చి. కాబట్టి శాశ్వత పరిష్కారం కుప్పం నియోజకవర్గానికి తాగునీటికి కానీ, గృహావసరాలకు సంబంధించింది కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ పుష్కలంగా నీరు ఉండే విధంగా 8 మీటర్లు అంటే 25-30 అడుగుల కంటే కిందికి పోకుండా ఏ విధంగా చూసుకోవాలనే దానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అది వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కానీ, చెరువులు పూడికి తీసే కార్యక్రమం కానీ, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వినియోగాన్ని నియంత్రించి వేస్టేజ్ లేకుండా చేయడం కానీ, భూముల లోపలికి నీళ్లు పంపించే కూడా కొత్త టెక్నాలజీ వాడి భూగర్భ జలాలను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఆయన కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా పోతున్నారు. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి రాజకీయాలు, కల్మషాలు దూరంగా చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు తప్పుగా చూపించడం అనేది ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కుప్పం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు కళా ఆధ్వర్యంలో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. దీంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన గురించి ఇంకా వివిధ అంశాలు అనేది చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ఈ నెల 29 సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి రాబోతున్నారు. మనందరికీ చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చబోతున్నారు. అది మంత్రినీవా కాలువ ద్వారా రమారమి 1200 అడుగులు ఎత్తున్న కుప్పానికి శ్రీశైలం జలాశయం నుంచి వాటర్ని నీళ్ళని తీసుకొచ్చి ఈరోజు మనకి కృష్ణమ్మ జలాలని కుప్పం నియోజకవర్గంలో అందించడం జరుగుతూ ఉంది. అనే పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ మంత్రినీవా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు అందించడం, కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా. అందరికీ తెలుసు ఈరోజు 4 పాయింట్స్ అన్ని చూస్తుంటే గుడిపల్లి అయితే 1500 అడుగులకు పెట్టినా కూడా మనకి నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మిగతా మండలాల్లో కూడా
1200, 1000 అడుగులు పోతే కూడా నీళ్లు దొరకనట్టు పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఈ హంద్రీ నీవా ద్వారా మనం చెరువులు నింపడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా బోర్ల ద్వారా కూడా మనకి మరింత వ్యవసాయానికి కావచ్చు, సాగునీరు, తాగునీరు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఘట్టానికి 29వ తారీఖున వచ్చి 30వ తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి, ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ పుణ్య దంపతులు వాళ్ళ చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే ఆ నీటిని రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. సోదరులందరికీ ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానాలు. చాలా సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా సాక్షి తరపునిచ్చిన చలం గారికి ప్రత్యేక నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఇట్లా సాక్షి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి హంద్రీ నీవా ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని, రాష్ట్రంలో ఉన్న ఆఖరి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంలోనే ఒక మేటి నియోజకవర్గంగా, ప్రపంచంలోనూ భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో త్రాగడానికి కానీ, సాగునీరుకి కానీ, వ్యవసాయానికి కానీ, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా నీరు అనేది చాలా చాలా ఆవశ్యకత కాబట్టి, అవసరం కాబట్టి మహోన్నతమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ హంద్రీ నీవా నీటిని విడుదల చేస్తున్నారు. రాబోయే 2 నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా కూడా 2 నెలల తర్వాత వచ్చి మీ అనుమానాలను మీరు తీర్చుకోవచ్చు. 2 నెలల తర్వాత కుప్పం నియోజకవర్గం చెరువులో నీరు లేదు అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్షాల వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న ఈ విధానాన్ని మీరు కూడా అలవర్చుకుని ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న చేసిన అభివృద్ధిని గుర్తించి రాబోయే తరాల వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించాలి తప్ప కుట్రలు కుతంత్రాలతో ప్రజలను ఉపయోగపెడితే ప్రజలు గ్రహించకుండా ఉండరు. ప్రతి అధికారం నుంచి ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం పెద్ద విషయం కాదు. గతంలోనూ చూశారు, రాబోయే కాలం కూడా చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసే కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కుప్పం నియోజక ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. చాలా బిగ్ అచీవ్మెంట్, చిన్న అచీవ్మెంట్ కాదు. మనం ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ చేసాము కుప్పంలో, అదితో కంపేర్ చేస్తే ఈ ఈవెంట్ అంటే చాలా హైలీ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మాత్రమే కుప్పం కాదు, ఆల్మోస్ట్ 3 డిస్ట్రిక్ట్స్కి ఒక వాటర్ సమస్య సాల్వ్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నాను 38 రోజు. నిజంగా చెప్తే అంటే మీ అందరికీ తెలుసు, అంటే నేను ప్రిపరేషన్ టైంలో కూడా రాశాను, చాలా మెసేజ్లో రాశాను. డ్రై రీజన్స్ ఆఫ్ ఇండియా. డ్రై రీజన్స్ అంటే వాటర్ లేకుండా ఏ రీజన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ వాటర్ ఛార్జెస్ ఉంటాయి. అదిలో రాయలసీమ కూడా రాశాను, చాలాసారి రాశాను. కానీ ఈ హంద్రీ నీవా కెనాల్ తర్వాత మనం ఈ డ్రై రీజన్కి వెట్ రీజన్ అలాగే డిక్లేర్ చేసుకోవచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్, చిన్న అచీవ్మెంట్ కాదు. ఆ రోజు 38 రోజు ఆనరబుల్ సీఎం సార్ ఇది ఇనాగ్రేట్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారు. అందరికీ తెలుసు, కంటిన్యూస్లీ సీఎం సార్ ప్రతిసారి ప్రతి స్పీచ్లో, ప్రతి ఆడ రివ్యూలో హంద్రీ నీవా లాస్ట్ 8 months రివ్యూ చేసి ఇంత ఫాస్ట్గా చేయించారు. ముందు మీ అందరూ ఇప్పుడు కూడా జనవరి స్పీచ్ చూసుకోవచ్చు, అప్పుడు సార్ నవంబర్ చెప్పారు. కానీ ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ 3 months బిఫోర్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. స్పీచ్ అంటే ఒక స్పీచ్లో చెప్పిన మాట నార్మల్లీ మనం ఏమనుకుంటామంటే ఇంకా టైం పడుతుంది, కానీ ఇక్కడ జస్ట్ అపోజిట్ అవుతుంది. ఏదైతే మనం చెప్తున్నామో అది బిఫోర్ టైం లోనే చేస్తున్నాం. సో మీరు మాత్రమే కెనాల్ కాదు, మీరు ఇండస్ట్రీస్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ముందు ఏమనుకున్నాం, దట్ 3 years లో మనం 20,000-30,000 ఎంప్లాయ్మెంట్ కోసం రెడీ చేస్తాం. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్రెడీ 12,000 రెడీ చేసేసాం. ఆల్రెడీ 8 ఇండస్ట్రీస్ పెద్ద బిగ్ ఇండస్ట్రీస్ సైన్ చేశాం. ఇంకా 3 ఇండస్ట్రీస్ 30 రోజులు సైన్ చేస్తున్నాం. తెలుసు ఆనరబుల్ సీఎం సార్ నెట్ జీరో కింద సోలార్ అంతా ఫాస్ట్గా చేస్తున్నారు.
ఇప్పుడు 8,000 SC ST హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ పని స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 3 months లో పూర్తి అయిపోతుంది రూఫ్ టాప్ సోలరైజేషన్. మనకి 50,000 హౌస్ హోల్డ్స్ ఉంది, 8,000 పూర్తి అయిపోతుంది. మిగిలిన 42,000 కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా పూర్తి చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే 8 ఇండస్ట్రీస్ సైన్ చేసాము, ఇంకా 3 సైన్ చేస్తున్నాము. ఆ 3లో ఆల్రెడీ మనకి ఉన్నత గారు చెప్పారు, ఒక స్పేస్ ఇండస్ట్రీ సైన్ చేస్తున్నాము. ఇక్కడ అంటే స్పేస్ ఇండస్ట్రీ కింద రాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మనకి ఏదైతే శ్రీహరికోటలో రాకెట్స్ ఇస్తున్నాం, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం.